ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. ఎక్సోడస్ 14:14. The Lord shall fight for you, and ye shall hold your peace. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకియే యుండవలనని ప్రజలతో చెప్పెను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. కృతజ్ఞతతో నిండు హృదయముతో దేవుని ఆరాధించి పిల్లరా ఆయన మహిమపరిచి గణపరిచి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ దినము మనకెంతో మేలుకరముగాను ప్రయోజనకరముగాను సమాధానముగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజల్లో భయం ఉంది, వణుకుతున్నారు. ఎందుకు వణుకుతున్నారు? వారు చూసింది ప్రజలను, ఐగుప్తీయులను చూసినారు, వారి రథాలను చూసినారు. అయితే మోషే అంటున్నాడు, వారికి మీరు భయపడకండి అయ్యా, ఎందుకంటే మన పక్షమున్నవాడు వారికంటే గొప్పవాడు, మీరు పైకి చూడండి అని పిల్లరా వారిని ధైర్యపరుస్తూ ఇక్కడ అంటున్నటువంటి మాట ఆ ముందు వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయుండి చూడుడి. ఇంకేమంటున్నాడంటే కింద 14వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. నా ప్రియ సహోదరి, ఎన్నోసార్లు మనమే ప్రయాసపడుతూ ఉంటాం, భారం మోస్తూ ఉంటాం, ఏదేదో చేసేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే సహనముతో దేవుని కొరకు ఎదురు చూస్తామో, అబ్బా దేవుడు మన పక్షమున పోరాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కార్యములు మనం చూస్తాం. సహనం లేక, ఓర్పు లేక ఎన్నోసార్లు మన జీవితాలు నష్టపోలేదా? కాబట్టి పిల్లరా, దేనివైపు చూసి యేసు ప్రభువారు మనకు నేర్పించేటువంటి ఆ సహనమును, ఓర్పును మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన మట్టుకు మనం ఎంతో సమాధానంగా ఉంటాం. అనేక మందికి మన ద్వారా సమాధానం కలిగజేస్తాం. ఆ విధముగా ఉండాలని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలనైనా. వాస్తవానికి ప్రతి అధ్యాయము, ప్రతి వచనము అది వాగ్దానమే, అది మీ మాటే, అది జీవమగల మాటే ప్రభువా. వాక్యములన్నీ కూడా వాగ్దానంలే, కానీ మా జీవితాల్లో అనేకమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరచడానికి మీరు ఇష్టపడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్ని కొత్త సంవత్సరం జరుపుకున్నా భయం అనేది మనిషిలో ఉంటుంది. దాన్ని తీసివేసేది ప్రభువా కేవలము మిమ్మల్ని చూసినప్పుడే. కాబట్టి నాయన, మీ వైపు చూసి గొప్ప రక్షణ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా ప్రియుల కుటుంబాలను దర్శించండి, బలపరచండి. మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని మోషే ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు, ఆ విధముగా ఈ వాక్యం ద్వారా ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ధైర్యపరిచిన ఆయన, మా పక్షమున ఉన్నవాడు గొప్పవాడు, మా పక్షమున ఉన్నవాడు మా కొరకు యుద్ధం చేస్తాడు. కాబట్టి మేము ఊరక నిలుచుండి ఓర్పుతో సహనంతో చూసిన ఆయన మేలు ఆశీర్వాదము పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయము ద్వారా జ్ఞానముతో నడుచుకుని ప్రభువా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Exodus chapter 14 and verse 14, the Lord will fight for you. You need only to be still. This verse reminds us that God's power is not dependent on human strength or strategy. Spoken to the Israelites at a moment of fear and uncertainty, it affirms that deliverance comes from the Lord Himself. The responsibility was not to panic or strive, but to trust and remain steadfast in faith. Amen.